అందరికీ ఈరోజు నేను మా మమ్మీ కోసం డబుల్ కా మీఠా చేస్తున్నా. ఎప్పటి నుంచో అడుగుతుంది నేను చేసేటప్పుడు. ఇట్లా కట్ చేసుకున్నాక కొంచెంసేపు డ్రై చేసుకోవాలి, ఎండలో పెట్టుకోవాలి, లేకుంటే ఫ్యాన్ కిందైనా పర్లేదు. కానీ నేను చేసే డబుల్ కా మీఠా మా మమ్మీ కంటే చాలా ఇష్టం, అందుకే ఈరోజు నేను చేస్తున్నాను. ఇవి అన్నీ డ్రై అయ్యేలోపు వేయించుకుందాము. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఇవి మేము ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. ఈ నెయ్యి ప్యూర్ నెయ్యి, స్మెల్ కూడా బాగా వస్తుంది. జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఆల్రెడీ ఇందులో నెయ్యి ఉంది, కొంచెం నూనె పోసుకొని బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. పాలు కూడా బాగా మరిగిస్తున్నాను, బాగా అంటే బాగా మంచి టెక్స్చర్ రావాలి. ఇది అన్నిటిని ఫ్రై చేసుకుందాము. వస్తే చాలు గోల్డెన్ బ్రౌన్ కలర్. నేను షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో మనం పాలు పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, కాబట్టి పాలు ఎంత తిక్కుకుంటే అంత మంచిది. డబుల్ కా మీఠా అయితే సూపర్ వచ్చింది.